హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రత్యూష వార్ 2 ఈ సినిమా గురించి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అలాగే హృతిక్ రోషన్ గారి ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేసి ఫైనల్ గా 14th రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఈ సినిమా గురించి చాలా నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది, ప్లస్ పాజిటివ్ కూడా స్ప్రెడ్ అవుతుంది. అయితే ఇందులో ఏంటంటే సినిమాల్లోకి రాజకీయాలు రావడం, రాజకీయాల్లోకి సినిమా వాళ్ళు వెళ్ళడం, ఇవంతా కూడా మన గందరగోళం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ సినిమాలోకి ఏ రాజకీయ పార్టీలు వచ్చాయి, అసలు ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీటన్నిటి గురించి కూడా మనకి ఇప్పుడు క్లుప్తంగా వివరించడం కోసం ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. మరి శ్రీనివాస్ గారితో మాట్లాడి మన నిమిషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ వార్ 2 ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి గురించి చాలా కాంట్రవర్సీ నడుస్తుంది. అంటే స్టార్టింగ్ నుంచి అంటే ఎన్టీఆర్ సైడ్ క్యారెక్టర్ చేస్తున్నారా, లేదంటే ఎన్టీఆర్ గారు నెగిటివ్ రోల్ చేస్తున్నారా, ఇవంతా కూడా వార్తలు వస్తున్నాయి. ఇవంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. అటు ఏపీ పాలిటిక్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అదేంటంటే ఇప్పుడు వైసీపీ పార్టీ వాళ్ళు ఈ సినిమాకి మద్దతు చూపిస్తున్నారు. ప్లస్ మనకి నారా లోకేష్ గారు కూడా ఇటు ఈ సేమ్ డే రిలీజ్ అవుతున్న కూలీ కూడా ఆయన కూలీకి సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఎందుకు ఈ సినిమాలోకి పాలిటిక్స్ ఎలా ఎంటర్ అయ్యాయి, అసలు ఎందుకు ఎంటర్ అయ్యాయి అంటారు? అంటే ముందుగా నారా లోకేష్ గారు కూలీ సినిమా గురించి ట్వీట్ చేశారు. అవును. నా రజనీకాంత్ తో ఆ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది, వాళ్ళ టఫ్ టైంలో కూడా మాకు సపోర్ట్ చేశారు, సినిమా కూలీ సినిమా చూడండి అని చెప్పి ఆయన సపోర్ట్ చేస్తూ ట్వీట్ వేయడం జరిగింది. ఇక అక్కడి నుంచి ఈ సినిమా ఆగస్టు 14 వస్తున్న కూలీ వార్ 2 మధ్యలోకి పాలిటిక్స్ ఎంటర్ అవడం అనేది జరిగిందని చెప్పొచ్చు. అయితే అదే రోజు వస్తున్నటువంటి ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి ఎటువంటి ట్వీట్ వేయకుండా కూలీ సినిమాకి ట్వీట్ ఎందుకు వేశారని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు ఫైర్ అవుతున్నారు. దాని నుంచి ఇంకా సోషల్ మీడియాలో ఒక వార్ అన్నది స్టార్ట్ అయింది. సో ఇలా ఇదే అయితే ఈ ఇది నేపథ్యంగానే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడడం జరిగింది, మనం చూసాం. అయితే ఆయన వ్యాఖ్యలు ఇలా నారా లోకేష్ కౌంటర్ అంటేనే ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు, ఆయనకి తెలియదు. బట్ ఆయన ఏంటంటే నన్ను ఎవరు ఆపలేరు, ఆ ఎన్టీఆర్ గారి పెద్ద ఆయన ఆశీస్సులు మన పైన అంటే అభిమానుల పైన అలాగే తన పైన నా పైన ఉన్నంత వరకు మనల్ని ఎవరు ఆపలేరు అని ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆయన 25 సంవత్సరాల కెరీర్ కంప్లీట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులతోటి ఉన్న అనుబంధాన్ని అంతా నెమరు వేసుకుంటూ ఈ వ్యాఖ్యలు చేశారనమాట, నన్ను ఎవరు ఆపలేరని. అయితే ఈ వ్యాఖ్యలు ఇక్కడ ఇలా మాట్లాడడం ఇది చాలా మంది చెప్తున్నారంటే లోకేష్ కి ఆయనకి కౌంటర్ అని, ఆయన తన సినిమాని సపోర్ట్ చేయట్లేదు, పైగా ప్లస్ కూలీకి సపోర్ట్ చేసేసారు కానీ ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి ట్వీట్ అయ్యలేదు, దీంతో అందుకనే ఆయన ఉద్దేశించి ఇలా మాట్లాడారు అనేటువంటి కొంతమంది వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో అటు ఇటు ఒక పెద్ద రచ్చ అయితే జరుగుతుందని చెప్పి చెప్పచ్చు. అంటే ఇలా ఒక సినిమా ఫంక్షన్ లో మనం ఇద్దరు కూడా చూసినట్లయితే హరిహర వీరమల్లు ఈ సినిమా కూడా ఎక్కువగా రాజకీయ ప్రభావం చూపించింది. అంటే ఇటు ఆడియన్స్ నుంచి కంటే ఎక్కువగా రాజకీయ ప్రభావం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. లైక్ ఏంటంటే ఇప్పుడు హరిహర వీరమల్లు రిలీజ్ కాకముందే హ్యాష్‌ట్యాగ్ బాయ్కాట్ అంటూ ఈ సినిమాని ఫ్లాప్ చేస్తాం, అసలు కంటెంట్ లేదు, ఇలా ముందే కొన్ని క్లిప్స్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. సో ఇలాంటి సినిమాల్లో ఎంతో కష్టపడి తీసిన సినిమాల్లో ఇలా రాజకీయాలు ఇన్వాల్వ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే వాళ్ళకి రాజకీయంలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అందులో ఆయన నటించిన సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది, అందరూ కాదు కొంతమంది, దానికి సోషల్ మీడియాలో కొంతమంది ఇలా వైరల్ చేశారన్నట్టుగా వచ్చింది. అయితే అందులో వైసీపీలో ఉన్న అంబటి రాంబాబు గారు సినిమా బాగుండాలని చెప్పి సపోర్ట్ చేస్తూ ఆ సినిమాని చూస్తున్నానని చెప్పి కూడా ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇక అదే రాజకీయంలో ఉన్న హీరోలు కానీ రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్ళకి అయితేనే మాత్రమే ఇటువంటి ఇలాగ వారైతే సోషల్ మీడియాలో బాయ్కాట్లు రకరకాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనకు తెలుసు, ఆయన ఎన్టీఆర్ కి తెలుగుదేశం పార్టీకి అలాగే ఉన్నటువంటి సంబంధం ఉంది. అయితే ఆ ఫ్యామిలీకి వీళ్ళకి ఇద్దరు గ్యాప్ ఏదో ఉండడం వల్ల అలాగా ఆయన రజనీ సినిమాకి ఆయన సపోర్ట్ చేస్తూ లోకేష్ గారు ట్వీట్ చేయడంతో ఇది రచ్చలా స్టార్ట్ అయింది. కానీ అయితే ఆ రాజకీయాలతో సంబంధం లేని సినిమాలకి అటు రాజకీయ నాయకులు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరు, బాయ్కట్ అనేటువంటిది ఏమీ రాదు. సో రాజకీయాలతో సంబంధం ఉన్న హీరోలకి మాత్రమే ఇటువంటి ఇబ్బందులు అయితే వస్తున్నాయి. అయితే కాకుండా సినిమాగా రాజకీయంగా చూడాలి, అలా చూస్తే అందరికి కూడా బాగుంటుందని చెప్పి చెప్పచ్చు. ఓకే సరే, ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా రాజకీయ ప్రభావం ఎక్కువగా చూపించిందని మన సోషల్ మీడియా ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే నారా లోకేష్ గారు కూలీకి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారో, అలాగే ఇంకా ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్టీఆర్ గారికి సపోర్ట్ చేయకుండా ఏమైనా చేస్తే ఈ సినిమాకి ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? ఈ సినిమాకి ఇప్పుడు వార్ 2కి వాళ్ళు సపోర్ట్ చేయకపోతే అయితే ఇప్పుడు ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ అదే కదా ఫీల్ అవుతున్నారు. తన ఫ్యామిలీకి సంబంధించిన హీరో ఉన్నప్పటికీ కూడా మా సినిమా గురించి ఏం మాట్లాడకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో కొంతమంది
దాన్ని ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేసి మాకు సపోర్ట్ చేయలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకో వేరే కోణం ఉంది మళ్ళీ. ఇప్పుడైతే ఈ నారా లోకేష్ కూలీ సినిమాని సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారో, వైసీపీ వాళ్ళు రంగంలోకి దిగి వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తున్నారని, ఈ సినిమాని వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పి మనం చూస్తున్నాం. ఒకరు కూడా సోషల్ మీడియా, అటు టీడీపీ కూటమి సోషల్ మీడియా కానీ, అటు వైసీపీ సోషల్ మీడియా కానీ రెండు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. వాళ్ళు ఏదన్నా పోస్ట్ పెడితే దాన్ని కౌంటర్ గా వీళ్ళు వేయడం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా అంటే పాలిటిక్స్ మీద వీళ్ళు డైరెక్ట్ గా అటాక్ చేసే విధానం పరిస్థితి కూడా లేదు. కానీ ఇటువంటి సినిమా కూలీకి వాళ్ళు సపోర్ట్ చేయడంతో వీళ్ళు వార్ 2 తీసుకున్నారు. వార్ 2 ఎత్తుకొని వార్ 2 సంబంధించి వైసీపీ సైన్యం అవ్వచ్చు, టీం అవ్వచ్చు, సోషల్ మీడియా టీం అవ్వచ్చు, ఇది సపోర్ట్ చేస్తుందని, వైసీపీ ఎన్టీఆర్ కోసం రంగంలోకి దిగిందని కూడా రకరకాల వార్తలు, రకరకాల ప్రచారాలు మనం చూస్తున్నాం. సో మొత్తానికైతే ఈ ఆగస్టు 14 వచ్చే ఈ కూలీ, వార్ 2 ఈ రెండు కూడా ఒక అధికార పక్షం ప్రతిపక్షాలుగా అన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక యుద్ధాన్ని తెలిపిస్తూ పోస్టులు పెడుతున్నారు. పెద్ద వైరల్ గా అవుతుంది. మరి రెండు సినిమాలకు కూడా అయితే బజ్ అయితే బాగానే ఉంది. ట్రెండ్స్ మాత్రం ఒక్కొక్కసారి ఒక్కోలాగా మారుతున్నాయి. చూడాలి మరి ఆగస్టు 14న ఏం జరుగుతుందో. సార్ మరి మొత్తం కూడా ఈ సినిమా గురించి వార్ మొత్తం కూడా అంటే కాంట్రవర్సీ మొత్తం కూడా మనకి ఏపీ పాలిటిక్స్ గురించి జరుగుతున్నాయి. అటు వైసీపీ అలాగే టీడీపీ పార్టీ మధ్య జరుగుతున్నాయి. మరి తెలంగాణకి ఏపీకి మధ్య కలెక్షన్స్ ఎలా డిఫరెంట్ గా ఉంటుంది? అంటే ఏపీలో ఎక్కువగా ఉంటుందా, తెలంగాణలో ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటారా? అంటే రెండు చోట్ల కూడా ఇప్పుడు ఫస్ట్ లో అయితే కూలింగ్ బజ్ బాగా ఉంది. మనం చూసుకున్నాం ఇక్కడ తెలుగు స్టేట్ లోనే కాదు, మొత్తం పాన్ ఇండియా రేంజ్ లో కూలీ సినిమాకి బజ్ అనేది బాగా క్రియేట్ అయింది. అంటే అందులో ఉన్న స్టార్ కాస్టింగ్ కావచ్చు, ఫస్ట్ టైం అంతా నాగార్జున గారు విలన్ గా చేయడం కావచ్చు, ఉపేంద్ర గారు నటించడం కావచ్చు, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ అందులో గెస్ట్ రోల్. అసలు ఎవరు అయినా ఒక సినిమాని ఓకే చేయాలంటే స్క్రిప్ట్ కే 2 years టైం తీసుకుంటారు. స్క్రిప్ట్ విన్నాను ఈ విషయాన్ని రజనీకాంత్ గారు కూడా స్వయంగా చెప్పారు. ఆయన అటువంటిది ఆయన సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నారంటే ఆయన ఊహించలేదన్నమాట. నిజమా అని ఒప్పుకున్నారా లేదా. సో ఇలా స్టార్స్ అందరూ కూడా కలిసి నటిస్తుందో ఒక భారీగా బజ్ క్రియేట్ అయింది. ప్రతి సినిమా అభిమాని, అది ఏ హీరో అభిమాని అయినా కానీ ఇంతమంది నటిస్తున్నారో అసలు ఈ సినిమాలో ఏముందో చూడాలి అని ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసేది. సో దీంతో సినిమాకి ప్రీ సేల్స్ బిగినింగ్ అలా ఓపెన్ చేసిన వెంటనే ఇప్పటివరకు ఒక 8 లక్షల సేల్స్ అయ్యాయంట. అంటే కూలీ అని మామూలుగా కాదు అంత. సో భారీ బజ్ ఉంది తెలుగు స్టేట్ లో కూడా. మొన్నటి వరకు అయితే ఇక్కడ కూలీకి ప్రీ సేల్స్ బాగుంటాయి. ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి వార్ 2 కూడా స్పీడ్ అందుకుంది. ఇది విచిత్రమే అని చెప్పాలి. అంటే ఒక విధంగా అటు టీడీపీ కూలీకి సపోర్ట్ చేస్తుంది, అటు వైసీపీ రంగంలోకి దిగింది. మొత్తం పోటాపోటీ ఒక రసవత్తరమైన పరిస్థితి ఏర్పడింది ఏపీలో. ముఖ్యంగా ఏపీలో ఏ సినిమా ఎలా ఓపెనింగ్ రాబోతుంది, ఎంత కలెక్ట్ చేయబోతుంది అన్నది. ఇక తెలంగాణ స్టేట్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ రాజకీయ ప్రభావం ఏమీ లేదు, కానీ రెండాటికి కూడా పోటాపోటీగా మంచి ఓపెనింగ్స్ అడ్వాన్స్ లో కూడా మంచి దూసుకుంటూ వెళ్తుంది. అయితే ముందు ప్రీమియర్స్ 4కి ఎర్లీ మార్నింగ్ 4 shows పడతాయా, ఎప్పుడు పడుతుంది అన్నది ఇంకా ఫైనల్ అవ్వలేదు. కానీ దాని గురించి కూడా భారీగా ప్రీమియర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అటు ఏపీ గవర్నమెంట్ కానీ, ఇటు తెలంగాణ గవర్నమెంట్ కానీ తెలుగు ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఫుల్ సపోర్ట్ గా ఉంటాయి. అయితే ఇక్కడ వేసే షోస్ దాన్ని బట్టి కలెక్షన్స్ ఎంత ఉంటాయన్నది కూడా మొత్తానికి ఒక ఆసక్తికరమైన చర్చ ఒక ఏర్పడిందని చెప్పొచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది, ఫస్ట్ డే ఎంత కలెక్షన్ వస్తుంది. వీళ్ళందరూ కూలీ టార్గెట్ అయితే కాలీవుడ్ లో ఇప్పుడు వచ్చి 1000 కోట్లు సినిమా లేదు. వాళ్ళందరూ టార్గెట్ 1000 కోట్లు కలెక్ట్ చేయాలి ఈ సినిమా అని దీని మీద చాలా ఆశ పెట్టుకున్నారు. మొత్తం కూలీ టీమే కాదు, ఇండస్ట్రీ, కోలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అందులో ఉన్న సినిమా అభిమానులు అందరూ కూడా తమ ఇండస్ట్రీకి 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా లేదటి నాకు ఎదురు చూస్తున్నారు అనమాట. ఈవెన్ కేజీఎఫ్ కన్నడ ఇండస్ట్రీ కూడా ఒక సినిమా ఉంది, మనకైతే 4 సినిమాలు ఉన్నాయి. కానీ తమిళనాడుకి ఒక సినిమా కూడా 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా లేదు. ఆ ఆశని, ఆ కోరికని ఈ కూలీ తీరుస్తుందని ఫుల్ నమ్మకంతో ఉన్నారన్నమాట వాళ్ళు. సో ఇప్పుడున్న ట్రెండ్స్, ఇప్పుడున్న కలెక్షన్స్, ఇప్పుడున్న బజ్ ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా అది రీచ్ అవ్వడం చాలా ఈజీ అన్నట్టుగా అనిపిస్తుంది ట్రెండ్ చూస్తుంటే. సో అలాగే వార్ 2 కూడా చూసినట్లయితే వార్ 2 విచిత్రంగా యాక్చువల్లీ ఇది బాలీవుడ్ మూవీ. యాక్చువల్గా బాలీవుడ్ లో ఎక్కువ కలెక్షన్ ఉండాలి, కానీ అక్కడికన్నా ఇక్కడ తెలుగు స్టేట్లు ఇక్కడ ఎక్కువ ట్రెండ్, ఇక్కడ బజ్ ఉంది, కానీ ఇక్కడ ఉన్నంత కూడా అక్కడ లేదు. మరి అది అంటే ప్రమోషన్స్ లో వెనకబడ్డం అవ్వచ్చు, రకరకాల కారణాలు అవ్వచ్చు. ప్రస్తుతానికి కదా అది కూడా ఊపందుకుంది. తెలుగు స్టేట్ లో ముందు కూలీ ఉంటే తర్వాత ఇప్పుడు వార్ 2 స్టార్ట్ అయింది. మొత్తానికి రెండు